జూబ్లీ హిల్స్ బై ఎలక్షన్ ని సీఎం రేవంత్ రెడ్డి ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారా? ఒకవేళ ఓడిపోతే రేవంత్ సీటు ఊస్తేనా? అసలు రేవంత్ రెడ్డి ఎన్నికల ప్రచారానికి వస్తారా రారా? ఒకవేళ రేవంత్ రెడ్డి ప్రచారానికి వస్తే ఏం జరుగుతోంది తెలుసుకోవాలంటే ఈ వీడియో చివరి వరకు చూడండి. హైదరాబాద్ లోని ప్రతిష్టాత్మక జూబ్లీ హిల్స్ అసెంబ్లీ నియోజకవర్గానికి జరగనున్న ఉప ఎన్నిక కాంగ్రెస్ పార్టీకి పెద్ద సవాలుగా మారింది. బీఆర్ఎస్ ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ మరణంతో ఖాళీ అయిన ఈ స్థానాన్ని కాంగ్రెస్ గెలవాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రత్యేక దృష్టి పెట్టారు. రేవంత్ రెడ్డి సీఎం అయ్యాక ఆయనకు ఇది మొదటి పెద్ద సవాల్. జూబ్లీ హిల్స్ వంటి ప్రతిష్టాత్మక నియోజకవర్గంలో కాంగ్రెస్ గెలవకపోతే ఆయన పాలనపై విమర్శలు తప్పవు. పార్టీ లోపాలే ఆయనపై ప్రశ్నలు లేవనెత్తే పరిస్థితి ఏర్పడింది. ఇది ఆయన ఇమేజ్ కు పెద్ద దెబ్బ అవుతుంది. ఇది బీఆర్ఎస్ సిట్టింగ్ సీట్ అయినప్పటికీ జనరల్ గా ఉప ఎన్నికలు జరిగినప్పుడు ప్రజలు పాలక పార్టీకే ఓటు వేస్తూ ఉంటారు. తద్వారా నియోజకవర్గానికి నిధులొస్తాయని ఆశిస్తారు. అయినప్పటికీ బీఆర్ఎస్ లేక బీజేపీ గెలిస్తే ఇది కాంగ్రెస్ కి పెద్ద షాక్ అవుతుంది. అందుకే ఈ ఎన్నికల గెలుపు కోసం స్వయంగా రేవంత్ రెడ్డి ప్రచారం చేస్తారని తెలుస్తోంది. అయితే అది కూడా రేవంత్ రెడ్డికి సమస్య అయ్యే అవకాశం ఉంది. ఆయన ప్రచారం చేసినా కాంగ్రెస్ గెలవకపోతే ఇది బీఆర్ఎస్ కి ప్లస్ అవుతుంది. సీఎం చెప్పినా ప్రజలు కాంగ్రెస్ కి ఓటు వేయలేదని బీఆర్ఎస్ నేతలు సెటైర్లు వేసే ఛాన్స్ ఉంది. పోనీ ప్రచారంలో రేవంత్ పాల్గొనకపోతే అప్పుడు కాంగ్రెస్ ఓడిపోతే సీఎం ఫోకస్ పెట్టుంటే బాగుండేది. పట్టించుకోకపోవడం వల్లే ఓడిపోయామని అంతర్గతంగా కాంగ్రెస్ నేతలు టార్గెట్ చేసే ఛాన్స్ కూడా ఉంటుంది. ఇక ఇదిలా ఉంటే 6 గ్యారెంటీలు ప్రకటించి అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీ అనంతరం వాటి అమలును పూర్తిగా స్మరించిందని ప్రతిపక్షాలు రోజు గగ్గోలు పెడుతున్నాయి. ప్రభుత్వం ఇచ్చిన హామీల్లో మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం తప్ప ఇతర హామీలు అమలు కాలేదనేది వాస్తవం. దీంతో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చాక ఏర్పాటు చేసిన హైడ్రా వలన పెద్దల కంటే పేదలపైనే ఫోకస్ చేసి వారి ఇళ్లపై బుల్డోజర్లు పంపడం, చాలా మంది ఇళ్లు కోల్పోయి బతుకులు రోడ్ల పాలవడం, ఆ పరిస్థితి ఇంకా మరింత విమర్శలకు తాలెత్తింది. కోర్టు సైతం హైడ్రా కమిషన్ ను ఈ విషయంలో సీరియస్ గా ప్రశ్నించింది. అయినా హైడ్రా తీరు మార్చుకోలేదు. హైదరాబాద్ లో చాలా ప్రాంతాల్లో సామాన్యులకు హైడ్రా చేసిన గాయాలు మాండం లేదు. ఒకవేళ రేవంత్ రెడ్డి ప్రచారానికి గనుక వస్తే ఈ విషయంపై ఆయనకు ప్రశ్నలు ఎదురయ్యే అవకాశం కూడా లేకపోలేదు. ఈ క్రమంలోనే ప్రతిపక్ష బీఆర్ఎస్ ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచిస్తోంది. కేటీఆర్ నేతృత్వంలో బీఆర్ఎస్ జూబ్లీ హిల్స్ సీటును గెలిస్తే అది కాంగ్రెస్ పై ఆధిపత్యాన్ని చూపిస్తోంది. ముఖ్యంగా హైదరాబాద్ లో బీఆర్ఎస్ బలాన్ని మరోసారి నిరూపించుకోవచ్చు. అంతేకాదు ఇక కాంగ్రెస్ పని కథమని బీఆర్ఎస్ మరింత జోరుగా ప్రచారం చేసే ఛాన్స్ వస్తోంది. ఇప్పటికే కేటీఆర్ ఇలాంటి కామెంట్లు చేస్తున్నారు కూడా. కాంగ్రెస్ పతనానికి జూబ్లీ ఎన్నికే తొలిమెట్టు అంటున్నారు. ఇక జూబ్లీ హిల్స్ అనగానే సంపన్నులుండే ప్రాంతం అనుకుంటారు చాలా మంది. నిజానికి ఇక్కడ ఓటర్లలో 3వ వర్గం అంటే మధ్య తరగతి యువతే ఎక్కువ. ఈ ఎన్నికల్లో వీళ్ళు కీలక పాత్ర పోషిస్తారు. వారి ఓటు ఏ పార్టీకి వెళ్తుందో అనేది ఫలితం నిర్ణయిస్తోంది. సోషల్ మీడియా ప్రచారం కూడా ఈసారి పెద్ద ఎత్తున జరుగుతోంది. కాంగ్రెస్ గెలవకపోతే 6 గ్యారెంటీ హామీలు ప్రజలకు చేరనట్లేనని, అందుకే ప్రజలు ఓడించారని బీఆర్ఎస్ ఇంతెత్తున లేచే ఛాన్స్ కూడా ఉంటుంది. మరి ఇరు పార్టీలకు ఎంతో ప్రతిష్టాత్మకమైన ఈ జూబ్లీ హిల్స్ ఉప ఎన్నికలో ఎవరు గెలుస్తారో కామెంట్ రూపంలో తెలియజేయండి.